శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ గురువుగారు తన శిష్యులతో కలిసి దేశమంతా పర్యటిస్తూ ప్రజలకు మంచి విషయాలు బోధిస్తున్నారు. ఒకరోజు వారు పొలం గట్టు మీదుగా నడవాల్సి వచ్చింది. అందరూ జాగ్రత్తగా నడుస్తుండగా ఒక శిష్యుడి కాలు జారి పొలంలోని నీళ్లలో పడిపోయాడు. అతను మొత్తం బురదతో తడిసిపోయాడు. గురువుగారు, ఎలాగూ బురదలో తడిసిపోయాను కదా, ఇలాగే నడిచి పొలం దాటాక శుభ్రం చేసుకుంటాను అన్నాడు. అప్పుడు గురువుగారు ప్రశాంతంగా, ఒకసారి పొరపాటున కాలు జారి పడితే బురద అంటింది, వెంటనే కడిగేసుకుంటే అయిపోతుంది. ఎందుకు బురదతో నడవడం అలవాటు చేసుకోవాలి? చిన్న తప్పు జరిగినప్పుడే జాగ్రత్త పడాలి. ఒకసారి తప్పు జరగడం పొరపాటు మాత్రమే, కానీ అదే తప్పు కొనసాగితే అలవాటు అవుతుంది. ఆ అలవాటు మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. అందుకే ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరం. జీవితం అనే ప్రయాణంలో గట్టు జారడం సహజమే, కానీ జారిన ప్రతిసారి తిరిగి మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు సాగడమే నిజమైన సాధన. మనలో చెడు ఆలోచన వచ్చినా, పొరపాటున అపరాధం జరిగినా వెంటనే పశ్చాత్తాపం అనే నీటితో దానిని కడిగివేయాలి. లేకపోతే ఆ దుర్గుణం బురదలా ఎండిపోయి మనసుకు గట్టిగా అంటుకుపోతుంది. అప్పుడు వదిలించుకోవడం చాలా కష్టం. తప్పు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పునే సమర్థించుకుంటూ అందులోనే ఉండిపోవడం ప్రమాదకరం. అలాగని మన వల్ల తప్పు జరిగితే అపరాధ భావంతో కుంగిపోవద్దు. నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఇంకెప్పుడూ ఇలా చేయను అని నిర్ణయించుకుంటే ఆ పశ్చాత్తాపమే మనల్ని శుద్ధి చేస్తుంది అన్నారు గురువుగారు. ఆ మాటల్లో దాగి ఉన్న జీవన సత్యం ఎంతో గొప్పది. మన జీవితం గూగుల్ మ్యాప్ లాంటిది. పుట్టిన క్షణం నుంచే మన ప్రయాణం ప్రారంభమవుతుంది. దానిని నడిపేది మనలో ఉన్న దైవం. అది ఎక్కడ ఏ వైపుకి తిరగాలో, ఎక్కడ నేరుగా వెళ్ళాలో, ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో సూచిస్తూనే ఉంటుంది. మనకే కొన్నిసార్లు ఆ దారి అర్థం కాదు, లేదా నాకు తెలుసులే అనుకుంటూ దారి తప్పుతుంటాం. ఎన్నిసార్లు దారి తప్పినా మరోసారి దారి చూపిస్తూనే ఉంటుంది. ఎక్కువసార్లు దారి తప్పితే గమ్యం ఆలస్యంగా చేరుతాం, తక్కువసార్లు తప్పితే త్వరగా చేరుతాం. దొంగగా జీవించిన రత్నాకరుడే పశ్చాత్తాపంతో వాల్మీకి మహర్షి అయ్యాడు. ఆది కావ్యం రామాయణాన్ని రచించాడు. గతంలో చేసిన తప్పులు మన భవిష్యత్తును నిర్ణయించవు, వాటి తర్వాత తీసుకునే నిర్ణయాలే నిర్ణయిస్తాయి. జీవితంలో ఎన్నో ఆకర్షణలు, బంధాలు, దుర్గుణాలు మొసలిలా మనల్ని పట్టుకుని దిగజార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అప్పుడు మన బలం చాలదు, మన ధైర్యం సరిపోదు. ఆ క్షణంలో లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అని హృదయపూర్వకంగా శరణు వేడితే, సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు భక్తుని ఆర్తి విన్న భగవానుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అన్ని బంధాలను తెంచి మనకు మార్గం చూపిస్తాడు. ఆ మార్గంలో నడవడం మాత్రం మన బాధ్యత. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.